రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతు కోసం తగ్గేదేలే. సార్, ఈరోజు మనం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఊరల్ విలేజ్లో ఉన్నాం. సార్ పరిచయం దోనిపడి వెంకటేశ్వరారు. ఇది చెరకు, క్యాబేజీ, దొండ, కంద ఈ 4 పంటలు కూడా పండించడం జరుగుతుంది. ఈయన ఫస్ట్ నుంచి కూడా ప్రతిభ బయోటెక్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడంలో ముందు నుంచి కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కోకోలి ఇచ్చినప్పటి నుంచి కూడా కోకోలి కానీ, మన జెనెక్స్ కానీ, బెట్ కానీ, సాయిల్ పొడమి కానీ, కోకోలి A to Z ఆల్ప్రొడక్ట్స్ వాడతారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం కంద ఫీల్డ్లో కంద పెట్టేటప్పుడు ఏంటంటే బెడ్ మీద అవనియోటి, ట్రైకోడర్మా, సుడోమోనాస్ వేసి కంద పెట్టడం జరిగిన తర్వాత మళ్ళీ మైంగా ఒకసారి టెరా స్ప్రే చేసాం. మన రీసెంట్గా మన ఎండలకి మొత్తం కందంతా ఎర్రపడి గ్రోత్ రావట్లేదు అనేటప్పటికి ఎకరానికి కాంబోసియం కిట్ అంటే 50 కేజీల బ్యాగ్ తెచ్చి వేయడం జరిగింది. ఈ కాంబోసియంలో ఏంటంటే మనకి మొక్కకు ఉపయోగపడే 7 రకాల కిట్లు. ఒకటి కోకోలి 5 కేజీలు, స్టప్ 5 కేజీలు, మ్యాగ్నెట్ 5 కేజీలు, టాప్సిన్ 5 కేజీలు, అలాగే పొడమి 10 కేజీలు, ప్రోమోర్ 10 కేజీలు, న్యాచురల్కే 10 కేజీలు. ఈ 7 రకాల కిట్ తీసుకొచ్చి 10-20 బస్తాలో మిక్స్ చేసి కందకి వేయడం జరిగింది. కందకి వేసిన తర్వాత 10 రోజుల్లో ఇది రోడ్డు పక్క ప్లాట్ సార్. ఇది ఈ రోడ్డు నుంచి వచ్చే రైతులు, అటు వచ్చే రైతులు చూసే ప్లాట్ ఇది. ఈరోజు అది వేసిన తర్వాత ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది సార్ మన కాంబోషన్ వేసి? వెంకటేశ్వర నెల రోజులు సార్. నెల రోజులు అయిన తర్వాత ఇప్పుడు కంద అనేటువంటిది ఏంటంటే కింద ఓటమోస్ కూడా బలంగా వచ్చి కంద నా మించు బాగా హైట్ పెరిగింది. ఈ హైట్ పెరగడం వల్ల కూడా ఏంటంటే కంద ఎక్కడో కూడా మామిడి కట్ట ఏమీ లేదు, కలర్ కూడా మంచి షైనింగ్, చాలా ఎక్సలెంట్ కలర్ వచ్చింది. దానివల్ల వెంకటేశ్వర ఫోన్ చేసి రమ్మంటే ఈరోజు మనం దీంట్లో యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చి మనం వీడియో తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెంకటేశ్వర గారిని అసలు కాంబోషన్ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. వెంకటేశ్వర ఒకసారి చెప్పండి సార్, కాంబోషన్ వాడిన తర్వాత కంద ఎలా ఉంది, వాడకముందు ఎలా ఉంది? కాంబోషన్ వాడినాక చాలా రిజల్ట్ బాగుంది. నా చేను చూసి అందరు రైతులు అడిగారు. ధోనిపూడి మాధవ్ గారు, గోసాల రైతులు, ఇంకా ఆకునూరు వాళ్ళు రైతులందరూ తీసుకెళ్ళారు. వాడు కూడా వాడి రిజల్ట్ బాగుందని చెప్పారు. దానివల్ల బాగానే ఉందండి రిజల్ట్. సరే, కాంబోషన్ వేయకముందు మీ కంద ఎంత హైట్ ఉంది, వేసిన తర్వాత ఎలా పెరిగింది కంద? ఒక గజం ఎత్తు ఉంది, తర్వాత ఒక గజం మళ్ళీ పెరిగిందండి. కాంబోస్ వేసినాక ఒక గజం పెరిగింది, మొత్తం 2 గజాల్లో ఉంది. అంటే వారుగా రిజల్ట్ బాగుంది కదా? రిజల్ట్ చాలా బాగుందండి. వీళ్ళు కూడా పని చేస్తుంటారు సార్, ఇంచుమించు 20 years ఇంటి దగ్గర పని చేస్తుంటారు. టీం 10 మంది టీము. ప్రజెంట్ అయితే 3 వచ్చారు. ఎలా అడిగి తెలుసుకుందాం ఒకసారి. ముందు కొద్దిగా అట్లా ఉందండి, వేసినాక బాగుంది, బాగా పెరిగింది. కలర్ ఎలా వచ్చింది? బాగుందండి. కలర్ మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చింది, బాగుంది. ఈ కంద అసలు ఒక టైంలో అయితే కంద బాగా ఎర్రపడి మన అగ్గిలికి వేడికి బాగా వేడికి ఆగిపోయింది. ఈ కాంబోషన్ వేసిన తర్వాత రిజల్ట్ ఓవరాల్గా వెంకటేశ్వర అయితే చాలా బాగుంది అంటున్నారు. వెంకటేశ్వర, మన ప్రతిభ కంపెనీ ప్రోడక్ట్స్ కోసం మీరు అభిప్రాయం ఎలా ఉన్నాయి, రిజల్ట్ ఒకసారి చెప్తారా? ప్రతిభ బయోటెక్ వాళ్ళకి నేను ఎక్కువగా వాడతాను, అంత బాగుంటుంది ప్రోడక్ట్. కొంతమంది రైతులు నేను ఫస్ట్ తెస్తాను, నన్ను చూసి కొందరు అడిగి తీసుకెళ్తారు ఏం వాడేవని. ఇది వేసినాక చాలామంది రైతులు చూసి చాలామంది కాంబోస్ ఏమన్నా తీసుకెళ్ళారో, చాలామంది ఏరియా సాటకు కూడా పంపించాం. మా ద్వారా 20-25 బ్యాగులు ఎస్ఆర్ఆర్ వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు అడిగితే పంపించారు. చాలా బాగుందండి ఇది రిజల్ట్. సరే వెంకటేశ్వర గారు, ఈ ప్రతిభ కంపెనీ ప్రొడక్ట్స్ ముందు కూడా అందరూ రేట్ ఎక్కువ భయపడుతున్నారు కదా, మీరు కూడా అదే అనుకున్నారు కదా, వాడిన తర్వాత ఎలా ఉంది అసలు రేట్ విషయం? నేను కూడా అదే అనుకున్నానండి, మిమ్మల్ని అడిగాను. కాదు మీరు ఒకసారి వాడమంటే వాడాను, వాడినాక రిజల్ట్ బాగానే వచ్చిందండి. రిజల్ట్ బాగానే ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు రేట్ పెద్ద అనిపించలేదు. రిజల్ట్ వచ్చినాక చేంజ్ చూసి అనిపించలేదు. నేను చాలా మంది రైతులకి కూడా చెప్పి వాడమని చెప్పారు. రేట్ అయినా బాధ లేదు, వాడండి, ఇది వాడితే బాగుంటుందండి. అదే సార్, వెంకటేశ్వర గారు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రతిభ బయోటెక్ కంపెనీ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ అని భయపడ్డాం. రైతులందరూ కూడా అదే వాటిలో ఉండిపోయారు. కానీ ఈరోజు నేను తెచ్చి వాడిన తర్వాత కాంబోషన్ తెచ్చి వాడిన తర్వాత ఫస్ట్ రేట్ ఎక్కువ భయపడ్డాను నేను. అయిన తర్వాత కాంబోషన్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కంద 8 వచ్చిన తర్వాత ఇది మనం అనుకున్న రేటుకి మనం రేట్ అనేది పక్కన పెడితే రిజల్ట్ విషయంలో బాగుంది కాబట్టి రేటుకి ఏం కాదు. ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క కంపెనీ రేట్స్ ఎక్కువని కాకుండా ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రేటుకి ఏదో సంబంధం లేకుండా రిజల్ట్ వస్తుంది. ఈవేళ కంద చూసినట్టు నా విధంగా 2 feet హైట్ పెరిగి ఇప్పుడు ఎలా ఉందంటే ఇది పంటకాలు వచ్చి 6 నెలలు సార్ అంటే 6 నెలలు 180 రోజులు క్రాప్ స్టేజ్. ఇది
ప్రజెంట్ 4 నెలలు అయింది. 4 నెలలకి నా మీద 2 ఫీట్స్ పెరిగింది. ఇలాగే ఇంకా 2 నెలలు పోయిన తర్వాత మనం కంద తవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ గడ్డ తవ్వనకు కూడా 3 కేజీ గ్యారెంటీ ఉంటుంది. ఈ 6 నెలల పంట అయిన తర్వాత కానీ తవ్వనైతే పంట 6 నుంచి 7 కేజీలు వచ్చి మంచి ఈల్డింగ్ వస్తుంది. ఎకరానికి 80 నుంచి 90 పుట్లు రావాలి సార్. ఇది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రజెంట్ కంద ఈ అన్ని చేలు చూస్తున్నాను. ఎక్కడ మామిడి కనపడుతుంది. ఈ చేలు ఎక్కడ మామిడి కానీ ఏమీ లేదు. కంద కలర్ కానీ షైనింగ్ కానీ కింద మట్ట కూడా చాలా బలంగా వచ్చింది సార్. ఇది దీనివల్ల ఏమంటే వారు ప్రతిభ కంపెనీ ప్రోడక్ట్స్ వాడినా కూడా మనం రేట్ అనే అభిప్రాయాలు ఉండగా రేటు కట్ట ఏం కాదు. కానీ వాడిన తర్వాత రిజల్ట్ చూస్తే అసలు రేటు మనం లక్ష్య చేసే పని లేదని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది. గంటాబద్ధంగా రైతు అనేది ఏంటంటే ప్రతిభ కంపెనీ రేట్ ఎక్కువ పక్కన పెడితే వాడి చూడండి ఒకసారి, వాడి రిజల్ట్ చూసిన తర్వాత మీకు రేట్ అనేది పెద్ద అనిపించదు అని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది సార్. ఈరోజు ఏదన్నా సలహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. మాది చిన్నవోగిరాల ఉయ్యూరు మండలం 9491585696 నా ఫోన్ నెంబరు. దోనేపూడి వెంకటేశ్వర. నా పేరు ఈశ్వరు, ఎడగొట్ట ఉయ్యూరు. మీరు కంద కానీ పసుపు కానీ చెరుక కానీ క్యాబేజీ దొండ ఆల్ క్రాప్స్లో మీరు వచ్చే తెగులు కోసం కానీ వైరస్ కానీ పురుగు మందుల కోసం పురుగు కోసం కానీ డౌట్స్ వస్తే ఎనీ టైం నాకు 24 గంటలు మేము అందుబాటులో ఉంటాను. నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తే మీ ఫీల్డ్కి వచ్చి మీ ఫీల్డ్ విజిట్ చేసి అది చూసిన తర్వాతే మేము ముందు రికమెండ్ జరుగుతుంది. మా కంపెనీ ప్రతిభ బయోటెక్ అనేది ఫీల్డ్ ఓరియంటెడ్ కంపెనీ. ఫీల్డ్ సర్వీస్ తర్వాతే మేము రికమెండ్ చేస్తాం తప్ప ఫీల్డ్ రాకుండా మేము ఫోన్లో చెప్పే సర్వీస్ మేము చేయం. అలా మా ఎండిఆర్ ఒప్పుకోడు. మా ఎండిఆర్ మాకు నేర్పిందాలి ఏంటంటే ఫీల్డ్ తెల్లారుతోంది 6 నుంచి నైట్ 5 వరకు కూడా ఫీల్డ్ తిరగాలి తప్ప మీరు బయట మనకు పని లేదంటాడు. అలా ఏ ఫార్మర్ ఫోన్ చేసినా మీ సందేహాలు నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఎక్కడ రమ్మన్నా సరే మీ ఫీల్డ్కి వచ్చి మీ ఫీల్డ్ చూసి మీ ఫీల్డ్ ఉన్న ప్రాబ్లం కోసం అప్పుడు నేను ముందు రికమెండ్ చేస్తాను. ఆ మందులు ఇచ్చి వాడండి. నా మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి 9555331245. ఈ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. మా సార్ చెప్పినప్పుడు మాకు ఏంటంటే ఫీల్డ్కి వచ్చి చూస్తేనే కానీ మేము ముందు రికమెండ్ చేయం. మీ ఫోన్లో చెప్పం కానీ మీరు ఏ ఏరియా అయినప్పుడు వచ్చి 24 గంటలు మీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. మా కంపెనీ సర్వీసు మీకు వచ్చి మీ సలహాల మేర కంపల్సరీగా మీకు తగిన సర్వీస్ మేము ఇస్తాం. మా సందేహాలు మా సలహాలు తీసుకున్నట్టయితే మీరు అనుకున్న దిగుబడులు 100% మీరు తీస్తారు. కానీ ఎండిఆర్ మాత్రం మంచి విషయం చెప్పాడు. మాకు ఇప్పుడే తెలియని విషయం ఏంటంటే మన ONBA బుక్లో సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్యమైన విషయం అది ఏంటంటే సేంద్రియ కార్బన్ అనేది భూమికి అవసరం, పోషకాలు అనేది మొక్క అవసరం. ఈ రెండు కూడా సమతుల్యంగా ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్గా దిగుబడానికి వస్తుంది. ఈ రెండిట్లో ఒకటి ఉండి సేంద్రియ కార్బన్ భూమి నుండి మొక్కకు పోషకాలు లేకపోయినా మొక్కకు పోషకాలు ఉండి భూమిలో సేంద్రియ కార్బన్ లేకపోయినా మనం దిగుబడులు తీయలేము. అదే కాన్సెప్ట్తో మనం ఇవాళ మనం క్యాంపెయిన్ చేస్తాం కాబట్టి మీరు కంపల్సరీ మీ ఫీల్డ్ విజిట్ చేసి మా సందేహాలు సలహాలు తీసుకున్నట్టయితే మీరు కన్నా దిగుబడి అధిక దిగుబడులు సాధించి మీరు ప్రతి రైతు మొక్కలో ఆనందం చూడాలని చెప్పి మా కంపెనీ తరఫున కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అవని పుడమి కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. సరే మన కంద చూసుకున్నట్టయితే ఒక్కసారి మనం సాయిలో అవని కానీ ట్రైకోడర్మా ఫ్లిక్ కానీ సూడోమోనాస్ వాడిన తర్వాత మన రీసెంట్గా కాంబోసిన్ వాడాం. కాంబోసిన్ వాడికి 25 రోజులు అయింది వేళకి. కాంబోసిన్ వాడిన తర్వాత ఈ మట్ట ఎంత దిట్టకుందంటే ఈ ఊటమోస్ ఎంత వస్తుంది ఈల్డింగ్ వస్తారు. ఇది దీని పంటకాలం వచ్చేటప్పటికి 180 రోజులు. ఇప్పటికీ 4 నెలలు అయింది అంటే 120 రోజులు. ఇంకా 60 రోజులు క్రాపు. ఈ 120 రోజులకి క్రాపు ఈ టైపు మట్ట ఉన్నట్టు పెడితే ఈ 2 నెలలు పోయిన తర్వాత ఈ మట్ట దుంప 8 కేజీలు రావాలి. 7 నుంచి 8 కేజీలు కంపల్సరీ వస్తుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ దీని తోన కూడా 3 నుంచి 4 కేజీలు ఉంటుంది. ఈ మట్ట ఎంత దిట్టంగా వస్తే మనకి ఎప్పుడైనా సరే కందలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మట్ట ఒకటి వచ్చినప్పుడు దుంప సైజు ఈ చుట్టుపక్కల కూడా భూమి అంతా పగులుద్ది. ఈ భూమి ఎంత పగిలితే అంత మనకి దుంప ఒకటి వచ్చినట్టు ఇలా నెరగొట్టి ఇలా వచ్చినట్టు అంత ఒకటి వచ్చినట్టే. ఈ కంద ఇంత ఒకటి వచ్చినట్టు ఎక్కడైనా కంపల్సరీగా మనం అనుకున్నట్టుగా గ్యారెంటీగా 90 పుట్లు రావాలి. 90 పుట్లు తగ్గకూడదు. ఎందుకంటే ఇప్పుడు నీ కంద చేలకి వెళ్తే నీకు కనపడి బయటికి ఈ కంద ఎప్పుడు కూడా ఈ భూమిలో కంద ఎలా ఇప్పుడు రాలేదు. కేవలం ఇదేంటంటే మనం అనుకున్న విధంగా ఈ కాంబోసియంలో 7 రకాల కిట్స్ ఏమున్నాయో ఇప్పుడు కొక్కోలి 5 కేజీలు, స్టప్ 5 కేజీలు, సిఎన్ 5 కేజీలు, మ్యాగ్నెట్ 5 కేజీలు, దాంతోపాటుగా భూమిలో సేంద్రియ పొడిమి 10 కేజీలు, న్యాచురల్గా 10 కేజీలు, ప్రోమోర్ 10 కేజీలు. ఈ 7 రకాల కిట్లు వేసిన తర్వాత ఏంటంటే భూమిలోంచేమో మనం సేంద్రియ కర్బనం,
పోషకాలు మొక్కకి రెండు కలిపి ఎప్పుడు సాయిల్ ఇచ్చామో మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా భూమి వేరు ద్వారా తల్లివేరు నుంచి మొక్క కావాల పోషకాలు కానీ సేంద్రియ గర్భం కానీ మొత్తం తీసుకొని భూమిలో మనం ఉండే సూక్ష్మజీవులు అన్నింటిలో కూడా ఈ పొడిమి సేంద్రియ గర్భంగా ఆహారంగా ఉపయోగపడి అది ఎప్పుడైతే వృద్ధి చెందియో ఆ వృద్ధి చెందినప్పటి నుంచి కూడా మనకి దిగుబడి తిరిగి ఉండదు. కింద ఊటమోసు బాగా వస్తుంది, కింద దుంప కూడా ఊరుతుంది, సైనింగ్ బాగా వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఇది ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్గా ప్రతి రైతు ఇదే విధంగా మనం అవలంబించినట్టయితే అనుకున్న దిగుబడి డబల్ తీసుకోవచ్చు. ఈవేళ ఈ దోనపూడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోంబోసేవన్ అబ్బా అంత రేట 3,500 అనేటప్పటికి ఆయన ఫస్ట్ భయపడ్డాడు. ఈవేళ వేసిన తర్వాత అసలు వేయవలసిన మందని చెప్పి ఆయన 10 నుంచి ప్రతి ఒక్క రైతుకి చెప్పడం జరుగుతుంది. ఈ కంద రోడ్డు పక్కన ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ కంద చూసి ఈరోజు చుట్టుపక్కల ఏరియా ఒక పసుపు అనే కాదు, పసుపు దొండ చెరుకు అన్నిటికీ కూడా అందరు దొండ పందులు కదా విపరీతంగా కొడుతున్నారు. అదేవిధంగా ఈ కంద చూసిన రైతుల్లో ప్రతి ఒక్క రైతు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కంపల్సరీ వాడడం జరుగుతుంది. కానీ రైతు అనేది ఏంటంటే మన కంద కానీ పసుపు కానీ అనుకున్న విధంగా మంచి ప్రోడక్ట్ ప్రతిభ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా ఇలా వాడు ఎదుగు దిగుబడులు తీయమని చెప్పి రైతు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఇవాళ మీ వీడియో తీసుకుంటారు, అది చాలా హ్యాపీగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వాడి అధిక దిగుబడులు తీసుకుంటారు, తీయండి. అలాగే మన కంపెనీ అన్నపూర్ణ అగ్రిస్పేస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్లోకి వెళ్ళి అన్నపూర్ణ అగ్రిస్పేస్ అని కొడితే దాన్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే దాంట్లో మా ఎండి గారు ప్రతిదీ కూడా ఆల క్రాప్స్ మీద తెగుళ్ళ కోసం కానీ పురుగుల కోసం అన్నిటి మీద చెప్పడం జరుగుతుంది. అది దాన్ని కానీ ఫాలో అయినట్టయితే మనమే సైంటిస్ట్ తప్ప వేరే వాళ్ళని అడిగే పని లేదు. మన పంటలు మనం కాపాడుకుందాం, ప్రతి ఒక్కరు కంపెనీ ప్రొడక్ట్స్ వాడదాం, అధికబడులు తీసుకుందాం, మన పంటలు మనం కాపాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. కోకోలి పవర్ఫుల్ జూకా ఎక్సలెంట్.